ఈ ఇన్ఫర్మేషన్ మీకు తేవడానికి దాదాపు నేను చాలా పుస్తకాలు చదవాల్సి వస్తుంది. ఎందుకంటే ముందు నేను ప్రాక్టికల్గా మిషనరీ సేవలో ఉన్నాను, కానీ ఎప్పుడో చదివిన పుస్తకాలు మళ్ళీసారి తిరిగేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఒకవేళ కావాలంటే నోట్స్ కూడా బహుశా మీకు అందించే అవకాశం వీలు కలుగుతుందని నేను భావిస్తున్నాను. మిషనరీ సేవ అనే మాట చాలా సర్వసాధారణ, మనకందరికీ బాగా తెలుసు. దీన్ని తెలుగులో ఏమంటారు, మిషన్ అంటే తెలుగులో ఏమంటారని మనకు చాలాసార్లు ఆలోచన కలుగు. దీన్ని ప్రేషితోద్యమము అంటారు. ప్రేషితోద్యమం దానికంటే తెలుగు మాట కంటే ఇంగ్లీష్ మాటే మనకు చాలా పరిచయంగా ఉంటుంది. మిషన్ ఆర్ మిషనరీ అనే మాటనే బాగా అర్థం. అయితే మనం తెలుసుకోవాల్సిన ఈ 3 మాటలు చూడండి. మిషన్ అంటే ఏంటి, మిషనరీ అంటే ఏంటి, మిషన్స్ అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ మిషన్ అంటే ఏంటి? మిషన్ మిషన్ అంటే ఒక పని అంటున్నారా? ఒక పని. వైర్ సోదరులు చెబుతున్నారు, సేవకులు మనకు కూడా ఆలోచించే మిషన్, మిషనరీ, అలాగే మిషన్ కింద ఇంకొక మాట ఉంది, మిసియో డే అనే మాట ఎప్పుడైనా విన్నారా? 19వ శతాబ్దంలో ఒక దైవజనుడు, ఒక వేదాంత పండితుడు ఈ మాటను కాయిన్ చేశాడు, మిసియో డే. ఈ వీటి అర్థాలు మనం తెలుసుకుందాం. మిషన్ అంటే దేవుని అంతిమ ఆజ్ఞను నెరవేర్చడమే. ఏమిటండి దేవుని అంతిమ ఆజ్ఞ? ఏమిటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి దాన్ని నెరవేర్చడమే. అంటే సువార్త ప్రకటన చేయొచ్చు, అంగీకరించిన వారిని, సువార్తను అంగీకరించిన వారిని, యేసు ప్రభువుని విశ్వసించిన వారిని బాప్తిస్మిస్తూ వారిని సంఘంలో చేర్చడం, సంఘాలను స్థాపించడం, అనగా ఆత్మల సంపాదనే మిషన్ అన్నమాట. ఒక విశ్వాసికి ఉండవలసిన మిషన్. సేవకుడు కూడా, అఫ్కోర్స్ సేవకుడికి కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన ప్రతి వారు కలిగి ఉండవలసిన మిషన్ అది ఏమిటంటే ఆత్మల సంపాదన, ఇతరులకు సువార్తను ప్రకటించడం, వారిని దేవునిలోకి నడిపించడం, అది మిషన్. మరి మిషనరీ అంటే ఎవరు? మిషనరీ అంటే ఒక సామాన్యమైన విశ్వాసం, సాధారణమైన విశ్వాసే, కానీ సువార్త వలన తాను ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుడు తనను బలవంతం చేస్తూ ఉన్నాడన్న తన జీవితాన్ని మిషనరీ సేవకుడు లేదా సువార్త ప్రకటన కొరకు సమర్పించుకున్నవాడు అన్నమాట. అనగా తను ఏ పనైనా చేయవచ్చు, ఏ ఉద్యోగంలో ఉండవచ్చు, వ్యాపారంలో ఉండవచ్చు, లేదా నేరుగా ఇదే పని చేస్తానని దాని కొరకే సమర్పించుకోవచ్చు. మన భాషలో మనం ఏం చెప్తామంటే ఫుల్ టైం మినిస్ట్రీ అంటాం, పార్ట్ టైం మినిస్ట్రీ అంటాం కదండి. వాస్తవానికి ఇదిగో ఈ శతాబ్దంలో ఫుల్ టైం పాస్టర్, పార్ట్ టైం అంటూ ఏమో ఉండకూడదు. ఎందుకంటే అంత అవసరత ఉంది బయట ప్రపంచంలో. సువార్త ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి విశ్వాసి బాధ్యత. స్త్రీ అయినా, పురుషుడైనా, వృద్ధుడైనా, చిన్న పిల్లవాడైనా, రక్షించబడిన వ్యక్తి తప్పకుండా సువార్త ప్రకటించాలి, మిషనరీగా ఉండాలని. తన మాటలు, తన చేతులు సువార్త కొరకైనా ఉండాలని. అలాగా ప్రభావితం చేసేవాడు మిషనరీ. ఆయన ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, తను ఉన్న చోటనే మిషనరీగా సువార్తను ప్రకటించేవాడుగా, ఇతరులను ప్రభావితం చేయవాడుగా ఉండేవాడు మిషనరీ. తర్వాత మిషన్స్. మిషన్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ సువార్తను ప్రకటించాలని, అవసరమైతే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివసించి నేను సువార్త ప్రకటిస్తాను, నేను కొంతమందిని ప్రభువులోనికి నడిపిస్తాను, అది ఏ భాష అయినా, ఏ సంస్కృతి అయినా, ఏ దేశమైనా, ఎంత దూరమైనా, ఎంత కఠినమైనా, ఎంత అసలు నివసించడానికి సరైన వసతులు లేకపోయినా నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాను అని ఎవరైనా ముందుకొస్తే వారిని పంపించడం, వారిని పంపించడాన్ని మిషన్స్ అన్నారు. మిషన్స్ అవి రకరకాలుగా ఉన్నాయి. మిషన్స్ ఆ పంపించే సంస్థలు అంటున్నారు ఈ దినాల్లో, కానీ ప్రతి సంస్థకి ఒక మిషన్. లెప్రసీ మిషన్
వాళ్ళ మిషన్ ఏంటి, వాళ్ళ పని ఏంటంటే ఆ లెపర్స్ మధ్య పనిచేయడం, కుష్టు వ్యాధి వచ్చిన వారి మధ్య పనిచేయడం. ఐఎం ఉంది, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్. సువార్త అందరి ప్రాంతాలు, లేదా అసలు సువార్త వెళ్ళినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎరిగినప్పటికీ అక్కడ క్రైస్తవ సంఘం లేదు, బాప్తిసం తీసుకున్న విశ్వాసం లేదంటే అలాంటి ప్రాంతాల్లోనికి సేవకులను పంపించి సువార్త సేవ చేయడం. బైబిల్ సొసైటీ ఉంది, గిడియన్స్ ఉంది, ఇలాంటి మిషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రత్యేకమైన పని కోసమై సేవకులను పంపిస్తున్నారు. పంపించేవాడిని మిషన్స్ అన్నమాట. మిషన్స్ కింద చూడండి, మిస్యో డే. మిస్యో డే, మిస్యో డే అనే మాటకి అర్థం ఏమిటంటే దేవుని మిషన్. ఇది దేవుని మిషన్. ఐఎం మిషన్ కాదు, గిడియన్ మిషన్ కాదు, లేకపోతే బైబిల్ సొసైటీ మిషన్ కాదు. మనమందరూ చేసేది దేవుని మిషనే. దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క మహా ప్రణాళికను నెరవేర్చడానికి ఇదిగో ఈ పనులు చేస్తున్నాం. వివిధ పనులు మనం చేస్తాం. రకరకాల మిషన్స్ ఉన్నాయి, చాలా మిషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మిస్యో డే అనే అంబ్రెల్లా కింద ఉన్నాయి, అనే గొడుగు కింద ఉన్నాయి. దేవుని మహా ప్రణాళిక ఉంది. ఎఫ్ఎస్సి పత్రిక మీరు చదివితే దాన్ని ధ్యానం చేయండి. దేవుని యొక్క మహా ప్రణాళిక కనబడుతుంది. దేవుని యొక్క మహా మిషన్, ఒక గొప్ప మిషన్ కనబడుతుంది. దాని కిందనే ఈ మిషన్స్ అన్ని ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుడు మిషనరీ దేవుడు. ఆయన అసలు ఈ మిషనరీ ఆలోచన మనకి కాదు, మానవునికి పుట్టిన ఆలోచన కాదు. ఈ మిషన్స్ అనేది ఎవరో వేదాంత పండితుడికి పుట్టిన ఆలోచన కాదు. ఏదో 18వ శతాబ్దంలో లేదా 13వ శతాబ్దంలో ఎవరో విదేశీయుడికి కలిగిన ఆలోచన కాదు. ఇది ఆరంభము నుండి, సృష్టి ఆరంభము నుండి ఉన్న ఆలోచన. ఇది మిషనరీ దేవుని ఆలోచన. అనగా దేవుడే ఒక మిషనరీ ఆలోచన కలిగిన వాడని మనం గమనించాలి. ఎందుకంటే ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ప్రభువారు దేవుడు ప్రశ్నించినప్పుడే అప్పుడే మిషన్స్ ఆరంభించబడినట్లుగా మనం చూస్తాం. ఆ మాటకు వస్తే ఈ మాట మిషన్స్ అనే మాట బైబిల్లో ఎక్కడా ఉండదని మనకు కనబడదు. మిషన్స్ అనే మాట బైబిల్ అంతట్లో ఎక్కడా మనకు కనబడదు. కానీ ఈ మిషన్స్ యొక్క కార్యాచరణ, ఈ మిషన్స్ యొక్క ఆలోచన, ఈ మిషన్స్ యొక్క నెరవేర్పు బైబిల్ అంతటా మనకు కనబడుతుంది. ప్రతి అధ్యాయంలో కనబడుతుంది. ప్రతి పేజీలో మిషనరీ ఆలోచన ఉంది. దేవుని ప్రణాళిక మనము గమనించగలం. బైబిల్ అంతా చదివి నాకు మిషనరీ దర్శనం కలగలేదని అంటే ఆయన నిజంగా బైబిల్ చదవలేదనే అర్థం. బైబిల్ అంతా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి మిషనరీ పరిచర్య గురించి లేదా ఈ దేవుని యొక్క మిషన్ గురించి, దేవుని యొక్క మహా ప్రణాళిక గురించి నాకు అర్థం అవ్వలేదండి అని అంటే ఆయన సరిగా వాక్యం చదవనంటే. అంత చదివాక మిషనరీ దర్శనం పొందుకోకపోవడం అనేది అలా అసాధ్యం. అది అసాధ్యం. చాలా మంది ఏదో ఒక మొక్కుబడిగా బైబిల్ని ఆది కాండం నుంచి మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదువుతూ ఉంటారు. ఒక సంవత్సరంలో ముగించాలని. దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఏదో సాధించినావు, పేజీలను తిరిగేయడం ద్వారా సాధించినావు, కానీ దాని ద్వారా ఉపయోగం లేదు. దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసుకోవాలి, గ్రహించాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ మిషనరీ దర్శనాన్ని నువ్వు తప్పకుండా పొందుకుంటావు. ఇది మిషనరీ బైబిల్. నూతన నిబంధనలో సువార్థికులు ఉన్నారు. మనకు బాగా తెలుసు. సువార్త ప్రకటన అనగానే మనము ఈ సువార్తల్లో ఆఖరి భాగంలోనికే వెళ్తాం కదండి. ఆఖరి భాగం అక్కడే ఉంటుంది. సర్వలోకానికి వెళ్ళండి, సమస్త జనుల శిష్యులుగా చేయండి కదండి. ప్రకటించండి, సువార్తను ప్రకటించండి అని చివరికి యేసు ప్రభువు వారు ఇచ్చిన విధానం కూడా మనం చదివాం లూకా సువార్తలో. ఇవి నలుగురు సువార్తికులు కూడా రాసిన మాటలు నేను జిస్ట్ రాశాను, సారాంశం అక్కడ రాశాను చివరి మాటల్లో. మత్తయి రాశాడు శిష్యులతో చేయడం,
సమస్త జనులను ఉద్దేశించాలి, సువార్తనే ఉద్దేశంగా వెళ్ళాలి. మనందరం ఆయనకు సంబంధించిన వారు, ఆయన పని చేస్తున్న వారు. ఇది అత్యవసరమైన పని. ఎప్పుడు మత్తయి రాసినప్పటి నుండి అత్యవసరమే, నేటికి కూడా అత్యవసరమే. అలాగే మార్కు, అలాగే లూకా, అలాగే యోహాను, లాస్ట్ అపోస్తల కార్యంలో కూడా ఈ మిషన్ చాలా క్లియర్గా మనకు కనబడుతుంది. ముఖ్యంగా మొదటి 7 అధ్యాయంలో ఈ మిషన్ యొక్క ఆరంభం కనబడుతుంది. మిషన్ యొక్క ఆరంభం. అలాగే 8 నుంచి 12 వరకు మీరు చూస్తే ఈ మిషనరీ సేవ యొక్క విస్తరణ లేదా సంఘాభివృద్ధి, సంఘము విస్తరించబడడాన్ని మనం చూస్తాం. సంఘము దేవుని వాక్యంలో బలపరచబడడాన్ని మనం చూస్తాం. అద్భుత కార్యాలు సంఘాలలో జరగడాన్ని మనం గమనిస్తాం. ఆ తర్వాత వారు సేవకులను పంపించడం, ఆ సేవకులు వేరు ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించి సంఘాలను స్థాపించినట్టుగా మనం చూస్తాం. కనుక అపోస్తల కార్యంలో చాలా చక్కగా మనం ఒకవేళ ఒక లైన్ మనం చూస్తే మిషనరీ థాట్ కనబడతాం, మిషనరీ ఎఫర్ట్స్ అన్ని అక్కడ కనబడతా ఉంటాయి. ఒక మిషనరీ, దేవుని యొక్క మిషనరీ ఆలోచన ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబడింది అనేది అపోస్తల కార్యంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ఈ పిక్చర్ మీరు చాలాసార్లు చూస్తుంటారు, లేదా కొన్ని మిషన్స్ గురించిన పుస్తకాల్లో కూడా మీరు గమనించి ఉంటారు. ఒకప్పుడు పాత నిబంధన కాలంలో మిషన్స్ ఎలా ఉండేది, కొత్త నిబంధన కాలంలో మిషన్స్ ఎలా మారిపోయింది అనేది ఈ పిక్చర్ దానికి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పాత నిబంధన కాలంలో ఎలా ఉండేది, దేవుని ప్రజలు ఉండేవారు, దేవుని ఆలయం ఉండేది. ఒకవేళ ఎవరైనా దేవుని తెలుసుకోవాలంటే జనులు అక్కడికి వచ్చేవారు, దేవుని ప్రజలకు వచ్చేవారు. దేవుని కార్యాలు దేవుని ప్రజల మధ్యలో జరుగుతున్నాయి, చూద్దాం రండి అని ఇతర దేశాల నుండి, ప్రాంతాల నుండి అక్కడికి వచ్చేవారు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో అలాంటి మిషన్స్ మనకు కనబడవు. కానీ కొత్త నిబంధనలో ఇదిగో యెరూషలేములో ఎక్కడైతే యేసు క్రీస్తు ప్రభువారు రక్తాన్ని కాల్చి శిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఎక్కడైతే సువార్త ఆరంభమైందో, ఎక్కడైతే శిలువ సువార్త స్థాపించబడిందో అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు సువార్త వెళ్తున్నారు. అదే మనం చూస్తాం. యూదయ, సమరయ, భూదిగంతంలో వారు అనేక ప్రాంతాలకు సువార్త విస్తరించినట్టుగా మనం అపోస్తల కార్యంలో చూడగలం. కనుక నూతన నిబంధనలో మిషన్స్ ఏమైందంటే అది గ్లోబల్ మిషన్స్ అయింది. గ్లోబల్ మిషన్స్ అంటే విశ్వవ్యాప్తమైన లేదా ప్రపంచవ్యాప్తమైన స్వార్థీకరణ లేదా మిషనరీ ఉద్యమంగా మారింది. మిషన్స్ లో 4 స్థాయిలు ఉన్నాయి. కొత్త నిబంధన మిషన్స్ లో లేదా మనకి ఇవ్వబడిన అంతిమ ఆజ్ఞ, దేవుని యొక్క గొప్ప ఆజ్ఞను బట్టి 4 స్థాయిలు. మొదటి స్థాయి సువార్తను ప్రకటించడం, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం. నేను హన్మకొండలో ఉన్నాను, సర్వలోకానికి ఎలా వెళ్ళగలను? నేను ఉంటున్న చోటనే చాలా మందికి ఈ విషయాలు తెలియదు. చాలా మందికి యేసుక్రీస్తు సువార్త తెలియదు. వారందరికీ తెలియడమే సువార్త. అందరి ప్రజలు నీ చుట్టూన్నారంటే వారే సర్వలోకంని, వారికే నువ్వు అందజేయవలసి ఉంది. అది నీ బంధువుల్లో కావచ్చు, నీ స్నేహితుల్లో కావచ్చు, నీవు నివసిస్తున్న పరిసర ప్రాంతాలు కావచ్చు, లేదా నీ మందిరం ఎక్కడైతే పరిచయం చేస్తున్నావో నీ మందిరం చుట్టూ ఉన్న కుటుంబాలు లేదా సమాజము కావచ్చు. అది నీకు సర్వలోకముగా ఇవ్వబడింది. వారికి సువార్తను ప్రకటించాలి. ఇది మిషన్స్ లో మొదటి స్థాయి. రెండవ స్థాయి ఎవరైతే రక్షించబడి శిలువ సువార్తకు ఆకర్షించబడి బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారో వారిని ఏమంటున్నాం? సంఘముగా వారిని స్థాపిస్తున్నాం. అది ఒకవేళ కొన్ని వేరు ప్రాంతాల్లో వేరు గ్రామాల్లో కావచ్చు. అదే నేను ఇక్కడ చూస్తున్నాను. వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో సిబిసి నుండి సేవకులు పంపించబడడం లేదా సిబిసి నుండి పరిచర్య విస్తరించబడడాన్ని నేను చూస్తాను. ఈవెన్ నేపాల్, డెహ్రాడూన్ చాలా దూర ప్రాంతాలు
దర్శనాన్ని ఈ సంఘానికి, సంఘ పెద్దలకు దేవుడు అనుగ్రహించాడు. ఈ దర్శనాన్ని బట్టి దేశంలో మనకు వీలైనంత చోటికి, అంత దూరాన్ని మనం లెక్క చేయకుండా, ఆ భాషను లెక్క చేయకుండా, అడ్డంకులను ఏమి కూడా లెక్క చేయకుండా, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళి సంఘాలను స్థాపించాలి. ఇది మిషన్స్లో మూడవ స్థాయి సంఘ నిర్మాణం. అంటే ఏమిటంటే సంఘ నిర్మాణం అనగానే మనకి బిల్డింగే గుర్తొస్తుంది. సంఘ నిర్మాణం అనగానే బిల్డింగే గుర్తొస్తుంది. బిల్డింగ్ కాదు, సంఘ నిర్మాణం అంటే రక్షించబడిన వ్యక్తిని దేవుని వాక్యంలో నాటడం అన్నమాట. రక్షించబడిన వ్యక్తి శిష్యుడిగా తయారు చేయబడ్డాడు. యేసుక్రీస్తు శిష్యుడిగా తయారు చేయబడ్డాడు. నా శిష్యుడిగా చేయడం కాదు, నీ శిష్యుడిగా చేయడం కాదు, లేదా ఈ బిల్డింగ్కి శిష్యుడిగా చేయడం కాదు. యేసుక్రీస్తు శిష్యుడిగా చేయబడాలంటే దేవుని వాక్యంలో అతను నాటబడాలి. రక్షించబడిన వ్యక్తి దేవుని వాక్యంలో నిర్మించబడాలి. ఇప్పుడు నేను ప్రస్తుతము ఈ ఐటీ ప్రజలు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వేరే వేరే ప్రొఫెషన్స్, డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వారి మధ్య మేము సువార్త సేవ చేస్తున్నాం. ఇంత మునుపు మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఆ బార్డర్స్లో కోయ వారు ఉన్నారు. వారి మధ్య మేము పనిచేస్తాం. చాలా కాలం అక్కడ పనిచేస్తాం. అక్కడి నుండి ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి మేము హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో ఉండి ఈ ఐటీ వాళ్ళ మధ్యలో పనిచేస్తున్నాం. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆదివారం రాగానే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక డబ్బా ఉంటుంది. ఆ డబ్బాని ఇట్లా తెరుస్తారు. ఇట్లా తెరిసి ఏదైనా నొక్కగానే అక్కడ వచ్చేస్తారు. అక్కడ ఏమొస్తుంది, వాళ్ళు ఏదో పాట పాడుతుంటారు. పాట ఏమని పాడుతుంటారు, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని పాడుతుంటే వీళ్ళు కూడా కనిపిస్తుంది హల్లెలూయా హల్లెలూయా అంటారు. ఆ తర్వాత ఆయన ఏదో చెప్తాడు. ఆ తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. తర్వాత దీన్ని మూసేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. ఈరోజు నేను దేవుని ఆరాధించాను అనుకుంటున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డబ్బా బతుకునేవాళ్ళు. ఆ డబ్బా బతుకులు వారికి వారు శిష్యులు కాదు, వారు శిష్యరికంలోకి రావడం లేదు. కనుక దేవుడు ఐఎంఈ దర్శనం ఇచ్చేందుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మధ్య సువార్త సేవ చేయాలి, సువార్త ప్రకటించాలి. కాబట్టి కొంతమంది వారి మధ్యలో ఉంటేనే తప్ప వారికి సువార్త తెలియదు. వారి తమకు తామే మేము విశ్వాసం అనుకుంటున్నారు, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు, సేవిస్తున్నాం అనుకుంటున్నారు. కాదు కాదు, వారికి సువార్త, వారి వాక్యం తెలియాలి, వారిని కట్టాలి, దేవుని వాక్యంలో వారిని నిర్మించాలి. మన సంఘంలో ఈ పరిచయం చాలా అవసరం అండి. సంఘాల్లో మనం కొంతమంది గ్రూప్ ఉంటుంది. ఇక్కడ అవుట్ రీచ్ టీమ్ అని చూశారు. అవుట్ రీచ్ టీమ్ కింద కీబోర్డ్ వాయిస్తున్నారు సోదరులు. అవుట్ రీచ్ టీమ్ బహుశా అక్కడ కూర్చొని ఉంటారు. ఇవాంజలిస్ట్ టీమ్ అని ఒకటి ఉంటుంది కొన్ని సంఘాలు. సువార్త బృందం, వారు వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. వారంలో ఒకసారి లేదా 2 సార్లు అలా వెళ్ళి సువార్తను ప్రకటిస్తారు. ఎవరైనా రక్షించబడితే వారిని సంఘంలో చేస్తారు. కానీ వారు సంఘానికి వచ్చిన తర్వాత, మీ సంఘానికి ఒక కొత్త వ్యక్తి లేదా కొంతమంది వచ్చిన తర్వాత వారిని దేవుని వాక్యంలో కట్టడం అంటే ఏమిటి, దేవుని వాక్యంలో నిర్మించడం అంటే ఏమిటి? ఐఎమ్ సారీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో దేవుని వాక్యంలో నిర్మించడం అంటే ఏమిటి? అది ఒక రోజులో సరిపోతుందా? కేవలం బాప్తిసానికి ముందిచ్చే టీచింగ్ సరిపోతుందా? బాప్తిసం ఇచ్చిన తర్వాత వారు దేవుని వాక్యంలో కట్టబడాలి, వారు శిష్యులుగా చేయబడాలి. వారికి ఆ బాధ్యతలను మనం బోధించాలి. సేవకులుగా మన మందిరాల్లో, మన సంఘంలో ఈ పని చేయాలండి. కేవలం శుక్రవారం లేదా మంగళవారం, ఆదివారం వాక్య పరిచర్య సరిపోదు. గృహ కూడికల్లో ఇచ్చే వాక్య పరిచర్య సరిపోదు. ఇలాగా కొత్తగా విశ్వాసులైన వారికి ప్రత్యేకమైన బైబిల్ అధ్యయన తరగతులు ఉండాలి.
వారు వాక్యంలో ఎదగాలి, వాక్యాన్ని వారు నేర్చుకోవాలి. ఓనమాల నుండి ఆల నుండి వారికి నేర్పించాలి. లేకపోతే వారికి తెలియదు, అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క నేర్చుకుంటూ ఉంటారు. అది సరైన కట్టబడడం కాదు. అందుకోసమే అయ్యకి దేవుడు ఇచ్చిన ఈ దర్శనాన్ని బట్టి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మధ్యలో కింగ్డమ్ బిల్డర్స్ అనే ఒక మాట పెట్టారు. అనగా దేవుని రాజ్యాన్ని వారి మధ్యలో నిర్మించాలి. వారి మధ్యలో కూడా వారు ఒకవేళ వారు ఏ సంఘానికైనా వెళ్తుండవచ్చు, కానీ వారు దేవుని వాక్యంలో కట్టుకోవాలి. అది ఉద్దేశం అన్నమాట. మరొక సంఘాన్ని అక్కడ నిర్మించే ఉద్దేశం కాదు. కాబట్టి ఇది మూడవ స్థాయి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన స్థాయి మిషన్స్లో. మిషన్స్లో ఇక్కడ చాలా ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉన్నాయి. మేము చాలా కాలం కోయవారి మధ్యలో ఉన్న వారికి చదువు రాదండి, వారికి చదువు రాదు, బైబిల్ చదవలేదు. వారిని ఎలా మనం చేస్తాం? శిష్యులుగా కంటక వాక్యాలు నేర్పించేవారు. మీరు వెళ్ళండి, ఇప్పుడు అరకు ప్రాంతంలో కోటియా ప్రజలు ఉన్నారు, చదివే రాదు. 6 నెలలకు ఒకసారి కంటక వాక్య పోటీలు జరుగుతాయి. ఒక్కొక్కరు 200, 300 కంటక వాక్యాలు చెప్తారు. చదువు లేని వారు, స్త్రీలు, పురుషులు గోసీలు పెట్టుకొని వస్తారు. కోయ ప్రాంతానికి రండి, కంటక వాక్యాలు చెప్తారు. నేర్పించాలి, వారిని వాక్యంలో కట్టాలి. ఇది మన బాధ్యత. కేవలం మందిరానికి నడిపించడమే కాదు, వారిని దేవుని వాక్యంలో నాటాలి. వారు నాటబడినట్లుగా మనం శ్రమించాలి, ప్రయాసపడాలి. ఇది మూడవ స్థాయి. ఇక 4వది, అలా కనుక స్థాపించబడిన వారు, అలా నిర్మించబడిన వారు, వారు మౌనంగా ఉండరు. వారు స్వార్థను ప్రకటిస్తూనే ఉంటారు, వారు సాక్ష్యం ఇస్తూనే ఉంటారు. నాకు సాక్ష్యం ఇవ్వడానికి టైం ఏంటి పాస్టర్ గారు అని మిమ్మల్ని అడగరు. ఏ పాస్టర్ని అడగరు. వారు బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్తా ఉంటారు. మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పరు. బయటికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తా ఉంటారు. ఎప్పుడు వారిని దేవుని వాక్యంలో నిర్మించినప్పుడు. కాబట్టి ఇది చాలా గొప్ప బాధ్యత దైవ సేవకులుగా మనందరి పైన. మిషన్స్లో ఈ 4 స్థాయిలు ఎప్పుడు మనం మనసులో క్రైస్తవ సంఘం ఏం చేయాలి? మిషన్స్లో క్రైస్తవ సంఘం ఏం చేయాలి? మొట్టమొదట ప్రార్థన చేయాలి. కోర్స్ అందరం ప్రార్థన చేస్తున్నాం, చేయట్లేదంటే మన సంఘాలు ప్రార్థన నడుస్తూనే ఉంటాయి. ఈ గుడ్ ఫ్రైడే ముందు ఒక సంఘంలో 40 దినాలు ఉపవాస ప్రార్థన జరిగింది. ఉపవాస ప్రార్థన వారు వెంటనే పాటించరు, కానీ ఉపవాస ప్రార్థన మన దేశంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, మన దేశ పరిస్థితులు చాలా దారుణం అవుతున్నాయి. కనుక ప్రార్థన చేద్దామని వచ్చినారు. ప్రార్థన 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 అవసరమే. ప్రార్థన చేసి గమనుండకూడదు. ప్రార్థన చేసిన వారు స్వార్థ ప్రకటించాలి. వారికి దొరికిన సమయాన్ని వదలకుండా స్వార్థను ప్రకటిస్తూనే ఉంటారు. స్వార్థకు స్పందించిన వారిని ఏం చేయాలి? స్వార్థకు స్పందించిన వారిని దేవుని వాక్యంలో నిర్మించాలి. వారికి శిష్యులుగా మనం చేయాలి. వారు నిజమైన క్రైస్తవ విశ్వాసులుగా ఎదుగునట్లుగా వారిని దేవుని వాక్యం చేత పోషించాలి. దేవుని వాక్యాన్ని వారికి ఫీడ్ చేయాలి, ఇంజెక్ట్ చేయాలి. ఏమంటే ఇంజెక్ట్ అంటే అర్థం అవుతుందండి. ఇంజెక్షన్ ఎవరికైనా ఇష్టమేనా? పొడిపించుకుంటారు, ఒక్కటి పొడిపించుకుంటారు. షుగర్ వచ్చిన వాళ్ళు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పొడిపించుకుంటారు. దినమంతా పొడిపించుకుంటారా? ఈ ఇంజెక్షన్ దినమంతా ఇవ్వాలన్నమాట. అవతల వాడికి ఇష్టం ఉండదు, నువ్వు చెప్పే మాట ఇష్టం ఉండదు. వాక్యం నేర్చుకోరా బాగుంటే నేర్చుకోడు, కానీ ఇంజెక్ట్ చేయాలి. అందుకోసమే నేను పిలువబడ్డావు. ఊరికే చెప్పి వదిలేయడానికి కాదు, దేవుని వాక్యాన్ని ఫీడ్ చేయడం. తినిపించడం వేరు, ఇంజెక్ట్ చేయడం వేరు. తినిపించడం అంటే వాడికి నాలుక రుచి ఉంటే వాడు తింటాడు, లేదా ఊహించేస్తాడు కదా. కానీ ఇంజెక్ట్ చేయాలి. దైవ సేవకులుగా మనము దేవుని వాక్యాన్ని ఇంజెక్షన్ ఇవ్వాలండి. అవతల వాడికి ఇష్టం లేదంటే కాళ్ళు చేతులు కట్టేసి ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది బాధ్యత. ఇందుకోసమే నేను పిలువబడ్డా.
మన పిలుపు అల్లటప్ప పిలుపు కాదు. కేవలం 3 పాయింట్లు చూసుకొని 3 పాయింట్లు ప్రకటించడం కాదు. దేవుని వాక్యాన్ని సంఘములో ప్రతి విశ్వాసికి, ప్రతి సభ్యునికి ఇంజెక్ట్ చేయాలి, తినిపించడం కావాలి. ప్యారడైజ్ బిర్యానీ తినిపించవచ్చు, ఏమంటే బిర్యానీ తినిపించవచ్చు. బ్రౌన్ రైస్ తినిపించగలమా పిల్లలకి? పూజ చేస్తారు. అందుకోసమే ఇంజెక్ట్ చేయాలి, దేవుని వాక్యాన్ని ఇంజెక్ట్ చేయాలి. సంఘ నిర్మాణం అలాగే జరుగుతుంది. ఇలా నిర్మించబడిన వారు సువార్తను ప్రకటిస్తారు. తప్పకుండా సువార్తను ప్రకటిస్తారు. సువార్తను ప్రకటించడమే కాదు, వారే నాయకులుగా కూడా ఉంటారు. వారు నాయకులుగా ఉండి మరొక చోట ఇంకొక సంఘాన్ని స్థాపిస్తారు. ఇది కొత్త నిబంధనలో ఉన్న మిషన్స్, కొత్త నిబంధన బోధిస్తూ ఉన్న మిషన్స్. ఇదే మిషనరీ ఆలోచన ఆది కాండం నుండి ఉంది. ఆది కాండం నుండి ఇదే దేవుని ప్రణాళిక. ఆదామా, నీవెక్కడున్నావు? నీవు తిరిగి దేవుడితో అంటగట్టబడాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా, నువ్వు ఏదైనా ఒక సంఘానికి నాయకుడిగా లేదా సంఘ కాపరిగా నీవుంటే నీ సంఘము ద్వారా జరగవలసినది ఇదే. దేవుని ఉద్దేశం ఇదే. నీ సంఘము ద్వారా ప్రార్థన జరగాలి, తద్వారా సువార్త ప్రకటించాలి, తద్వారా సంఘ నిర్మాణం జరగాలి, తర్వాత సువార్త మళ్ళీ ప్రకటించాలి, తర్వాత సంఘ స్థాపన జరగాలి. అలాగా ఇదిగో సిబిసి నుండి కూడా చాలా రూరల్ చర్చెస్ సంఘ స్థాపన జరిగింది. అందుకే దీన్ని తల్లి సంఘం అంటున్నాం. చాలా పిల్లలైన ఈ సంఘానికి, ప్రతి సంఘానికి ఉండవలసిన దర్శనం ఇది మిషనరీ దర్శనం. ఇదిగో ఈ సంవత్సరం నుండి 2024 నుండి 2026 వరకు నేను ఒక ప్రణాళిక వేసుకుంటాను. ఈ 2 సంవత్సరాల్లో నేను ఇది సాధిస్తాను. నా సంఘము నిర్మించబడాలి, నా సంఘ సభ్యులు దేవుని వాక్యంలో గట్టిగా నిలబడాలి అని ఒక తీర్మానం తీసుకోవాలి. వారికి వాక్యాన్ని ఇంజెక్ట్ చేయాలి. తద్వారా వారు తప్పకుండా సువార్తను ప్రకటిస్తారు. ఆ తర్వాత సంఘ స్థాపన జరుగుతుంది. ఇది ఈ మిషనరీ సేవ ఒక పక్క జరుగుతూనే ఈ సవార్థీకరణ ప్రార్థన తర్వాత సవార్థీకరణ. అదేమిటి? ఇక్కడ సువార్త ప్రకటించడానికి పెట్టాను, అక్కడ సవార్థీకరణ పెట్టాను. అదేమిటి? ఇదేమిటి? అర్థమైందా? ఈ రెండింటిలో తేడా అర్థమైంది మీకు? ఇక్కడ సువార్తను ఎవరు ప్రకటిస్తారు? సంఘంలో ఎవరైతే వాక్యం నిర్మించబడ్డారో వారు సువార్తను ప్రకటిస్తారు. ఇక్కడ అంగీకరించబడిన వారు సంఘం స్థాపించబడతారు. కానీ అక్కడ ఈ క్రైస్తవ సంఘం యొక్క నిత్య పోరాటం అది సవార్థీకరణ. వారు ఏం చేస్తారంటే వారు ఉంటున్న చోట చుట్టుపక్కల తప్పనిసరి చేయవలసిన పని అది, ప్రతి విశ్వాసి చేయవలసిన పని అది. అందుకొరకే సువార్త అనగానే, మిషన్స్ అనగానే గో అంటారు, వెళ్ళు ప్రకటించు అంటారు. నేను మొట్టమొదటిసారి డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారి మెసేజ్ విన్నప్పుడు ఆయన వెళ్ళు అనే దాని మీదనే మాట్లాడారు. గో గో దాని మీద మాట్లాడారు. అప్పుడు వెళ్ళాలి, అంతే, వెళ్ళాలి. ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను, వెళ్ళాలి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అది తర్వాత స్టెప్ బై స్టెప్ వస్తుంది. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన సంఘానికి కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే నువ్వు వెళుతూ ఉండగా సువార్తను ప్రకటించాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, వెళుతూ ఉండగా సువార్తను ప్రకటించాలి. వ్యాపార విషయంలో మరొక ఊరికి వెళ్తున్నావా, వెళ్తూ ఉండగా మన సువార్తను ప్రకటించాలి. నువ్వు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నావా, సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ నువ్వు సువార్తను ప్రకటించాలి. నీకు ఏదైనా లేమి కలిగిందా, ఆ లేమిలోనే నువ్వు సువార్తను ప్రకటించాలి. నీకు ఏదైనా జబ్బు చేసిందా, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయినావా, నీ పక్కోడికి సువార్తను ప్రకటించాలి. అదనమాట సవార్థీకరణ. ఒక విశ్వాసి ఈ డిఎన్ఏ అంటారు కదా, డిఎన్ఏ లేదా ప్రతి రక్తపు అణువులో రక్తపు బొట్టు, ప్రతి
అనులు ఈ సవార్థీకరణ ఉండాలి. సవార్థీకరణ ఒకవేళ ఆయన కోయా ప్రాంతానికి వెళ్ళలేకపోవచ్చు, లేదా ఇప్పుడున్న పూణేలోనో లేదా నోయిడాలోనో లేదా హైదరాబాద్లోనో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మధ్యకి వెళ్ళనక్కర్లేదు. తాను ఉంటున్న చోటే సవార్థీకరణ చేస్తూ ఉంటాడు. తాను ఏ పని చేసినా సవార్థీకరణ చేస్తూ ఉంటాడు. కోయా ప్రాంతంలో ఇప్పటికీ ఉన్నారు విశ్వాసులు. శుక్రవారం ఒక దగ్గర సంత, బుధవారం ఇంకో చోట సంత, నడిచి వెళ్తారు. అన్ని మోసుకొని నడిచి వెళ్తారు. ఆ గమ్ మీద దొరుకుతుంది, లేకపోతే తురికి పండ్లు దొరుకుతాయి, లేకపోతే అడవిలో ఆ చింతపండు దొరుకుతుంది, రకరకాల ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి సంతలో అమ్ముకుంటారు. వారు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు, చింతపండు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు, లేదా తురికి పండ్లు ఏరుకోవడానికి అడవికి వెళ్ళినప్పుడు పాటలు పాడుతూ ఏరుకుంటూ ఉంటారు. పెద్ద మూట వేసుకుంటారు, సంతకి వెళ్తారు. సంతకి వెళ్ళి అమ్మేటప్పుడు, వేరే వాళ్ళకి అమ్మేటప్పుడు చెబుతారు, నేను యేసులో నమ్ముకున్నాను, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నువ్వు యేసులో నమ్ముకున్నాను. వెళుతూ వెళుతూ సువార్త చేయడం, వెళ్ళిన తర్వాత సువార్త చేయడం కాదు, వెళుతూ వెళుతూ సువార్త చేయడం. చాలా మంది నేను వేచి ఉన్నాను, మొదలు వెయిట్ చేస్తున్నాను, దేవుడి ఇక్కడ ఎక్కడ పంపుతానో చూస్తున్నాను. చూడక్కర్లేదు, ఉన్నక్కడే ఉన్న దగ్గరే స్టార్ట్ చేయవచ్చు. ఉన్న దగ్గరే స్టార్ట్ చేయాలన్నదే ఈ యొక్క ఆజ్ఞ అన్నమాట. ఇది అత్యవసరం, వెంటనే స్టార్ట్ చేయవలసిన ఒక పిలుపు ఇది. అంత తీవ్రత ఈ పిలుపులో ఉంది, ఈ సువార్త ప్రకటనలో. సంఘము అనగా సేవకులము, సంఘ కాపురులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనకు బాగా ఈ నిర్వచనం తెలుసో లేదా, నేను నాకు వచ్చిన ఆలోచన ప్రభు ప్రేరేపించడానికి ఇలా చేశాను. సంఘం అనగా దాంట్లో అందరూ యేసు ప్రభు స్వరక్షకునిగా అంగీకరించిన విశ్వాసమే. వారు దేవుని ఆరాధించడానికి సమాజంలో కూడుకుంటారు, వస్తారు, సంఘంలో కూడుకుంటారు. దేవుని ఎలా ఆరాధిస్తారు? పాటల ద్వారా ఆరాధిస్తారు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా ఆరాధిస్తారు, ఇతరులు చెప్పే సాక్ష్యాన్ని వినడం ద్వారా ఆరాధిస్తారు. వారే కూడా సాక్ష్యాన్ని చెప్తారు, తమ సొంత డబ్బా కట్టుకోకుండా సాక్ష్యాన్ని, యేసుక్రీస్తు సాక్ష్యాన్ని చెప్తారు. అలాంటి వారు దేవుని ఆరాధించడానికి కూడతారు. వారు అన్యోన్య సహవాసంలో బలపడతారు. ఇలా కూడుకున్నప్పుడు ఒక సహోదరి మరొక సహోదరిని కలుసుకున్నప్పుడు ఆ సహవాసంలో వారు బలపడతారు. అనగా వారు ఆ సహోదరితో మాట్లాడడం ద్వారా అవతలి సహోదరి చెప్పిన వాక్యము, ఆమె అనుభవము, లేదా ఆమె చెప్పిన ఒక చిన్న మాటను ఈ సహోదరికి బలం కలిగిస్తుంది, విశ్వాసం. ఆ విధమైన సహవాసం, అన్యోన్య సహవాసం, దాని ద్వారా బలపడడం, వాక్యమందు తర్బీదు పొందడం, విరామం లేకుండా సువార్త చేయడం. ఇందుకోసమే సంఘముగా మనం కూడుతున్నాం. దీనికోసమే సంఘము మనం అనుకునేది ఆదివారం వారాలు లేదా శుక్రవారం ప్రార్థన. మనం ఎందుకు కూడుతున్నామంటే ఇందుకోసమే. మిషనరీ ఉద్దేశం దీంట్లో ఉంది, మిషనరీ ఆలోచన దీంట్లో ఉంది. దేవుని మహా ప్రణాళికలో నేను భాగమై ఉండి ఈ విధంగా మనం కూడుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు మిషన్, ఇందాక మనం చదివిన లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మిషన్ ఉంది కదండి. 4వ అధ్యాయం 42 నుంచి కూడా 43వ వచనాన్ని మీరు చూడండి. 4వ అధ్యాయం 43వ వచనాన్ని నేను మీకోసం చదువుతాను, చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 43వ వచనం. Luke chapter 4 verse 43. నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య స్వార్థను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడినది. తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను. దిస్ ఈస్ ద మిషన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభువు వారు ఒక మిషన్ కలిగి ఉండి ఈ లోకానికి వచ్చారు. ఆ మిషన్ గురించి ఆయన ఈ లోకంలో జీవించి, ఆయన మాట్లాడింది, ఆయన చేసినది, ఆయన తిరిగినది, ఆయన ఇలాంటి పుల్పిట్లో నిలబడి మాట్లాడినది అన్నీ కూడా ఈ మిషన్ నెరవేర్చడానికి, ఆయనకు ఉన్న మిషన్ నెరవేర్చడానికి. అలాగే అపోస్తలుడైన పౌలు మిషన్ కూడా మనం చదివాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో, Acts of Apostles chapter 26.
verse 18, 18వ వచనం ఆఖరి భాగంలో ఉంది. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం ఆఖరి భాగంలో ఇలా ఉంది చూడండి. నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను. ఎప్పుడైతే పౌలు గారు దర్శనాన్ని పొందుతున్నాడో, దేవుడు ఆయనను సంధించాడో, అప్పుడే దేవుడు ఆయనకు ఒక మిషన్ ఇచ్చాడు. అప్పుడే ఆయన ఆ మిషన్ని గ్రహించాడు. కొంతకాలం తర్వాత కాదు, ఇదిగో దేవుడు నన్ను సంధించాడు, యేసు ప్రభు నన్ను సంధించాడు, ఈ ప్రత్యేకమైన పని కోసం నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. 9:15 కూడా ఉంటుంది, అపోస్తల కార్యం 9:15 కూడా ఉంటుంది. ఈ విషయం దేవుడు నాకు ఇచ్చాడని ఆయన గ్రహించాడు. ఆ విషయం కొరకు నేను ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, ఏ ప్రాణమైనా కూడా అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి అపోస్తలైన పౌలు గారికి ఒక మిషన్ ఉండింది, యేసుక్రీస్తు ప్రభువుకి మిషన్ ఉండింది. ఆ మిషన్ని వారు ఎలా ముగించారో కూడా రాశారు. యేసు ప్రభు ఏమన్నాడు తన మిషన్ ముగింపులో 17వ అధ్యాయం యోహాను సువార్తలో, నీవు నాకు అప్పగించిన పని నేను ముగించాను. పౌలు గారు ఏమన్నారు చివరిలో, నా పరుగు తుదముట్టించాను. ఒకసారి మీరు అక్కడికి రండి, 2వ తిమోతి 4వ అధ్యాయం, 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం చూస్తున్నాను. 2 తిమోతి చాప్టర్ 4:7, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుకుని విశ్వాసము కాపాడుకోండి. ఎంత చక్కటి మాటలు. జనరల్గా మనం ఎప్పుడు చదువుతాం ఇది? ఎప్పుడు చదువుతాం మామూలుగా? భూస్థాపన కార్యక్రమం లేదా మెమోరియల్ సర్వీస్ అప్పుడు చదువుతూ ఉంటాం. సేవకులకు ప్రతిరోజు చదువుకోవాలి. ఈరోజు నేను నా పోరాటం సరిగా చేశానా లేదా, నా పరుగు ఇంకా ముందుంది, ఇప్పుడు ఎంత మటుకు నేను దాన్ని కంప్లీట్ చేసేది, ఎప్పటికీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సేవకులు కేవలం మనం పోయిన తర్వాత ఎవరో చదువుతారు లేదు మన కోసం, అది వేరే విషయం. కానీ మనం ఉన్నంతసేపు మనం దీన్ని బాగా తెలుసుకోవాలి. అసలు ఏంటి ఈ పరుగు? ఆయన ఎట్లా ముగించాడు? నేను ముగించవలసిన పరుగు ఇంకెంత ఉంది? నా మీద ఎంత ఆశ దేవుడు పెట్టుకొని ఉన్నాడు. నేను ఇంకా చేయవలసినది చాలా ఉంది అని ఆ మాట రాసి, ఆ తర్వాత నేను 8వ వచనంలో నాకు బాగా ఆకర్షించిన మాట, నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు బాగా ఆకర్షించిన మాట చూడండి, మీకు చెప్తాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. ఈ మాట మనసులో పెట్టండి, ప్రత్యక్షతను అపేక్షించువారు. దాన్ని ధ్యానం చేయండి. ప్రత్యక్షతను అపేక్షించువారు తప్పకుండా సువార్తను ప్రకటిస్తారు. ప్రత్యక్షతను అపేక్షించడం అంటే అది రాబోయే ప్రత్యక్షత అంతేకాదు. 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తుతో పొందుకున్న ప్రత్యక్షత, మొట్టమొదటిసారి యేసును నీవు కలుసుకున్న రోజు, ముఖాముఖిగా కలుసుకున్న రోజు, మొట్టమొదట నువ్వు ఏ విధముగా యేసు ప్రభువులోనికి లేదా ప్రభు విశ్వాసంలోనికి వచ్చావో ఆ మొదటి దినము నువ్వు పొందుకున్న ప్రత్యక్షత. అదే కాదు, ఇదిగో కొన్ని దినాల తర్వాత ఆయన తిరిగి రానయ్యున్నాడు, ఆయన నాకు ప్రత్యక్షం కాబోతున్నాడు, నేను ఆయన ముందు నిలబడబోతున్నాను. ఈ 2 ప్రత్యక్షతలను అపేక్షించి వారు సమయాన్ని వృధాపరచరు. వారు 3 పాయింట్ల మెసేజ్లు సిద్ధపడరు. వారు వాక్యాన్ని ఇంజెక్ట్ చేయడానికి నేను ఏం చేయాలి? ఫస్ట్ నాకు నేను ఇన్సులిన్ ఎక్కించుకోవాలి, తర్వాత జబ్బు పడ్డోడికి ఇన్సులిన్ ఎక్కించాలి. ఈ ప్రక్రియలోనే ఉంటారన్నమాట. ఈ ప్రక్రియలోనే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపేక్షించుట, దేవుడు నాకు ఇప్పటికే ఇచ్చిన ప్రత్యక్షతను అపేక్షించుట, దాన్ని మరవకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా దానిలో కొనసాగు. నీ వ్యక్తిగత మిషన్ ఏమిటి? అసలు దైవ సేవకుడిగా
నీకున్న మిషన్ ఏమిటి? ఒకసారి ఆలోచన చేయాలి. నీకున్న మిషన్ ఏమిటి? నీవు కాపులుగా ఉంటున్న నీ సంఘానికి ఒక మిషన్ ఉందా? సిబిసి హనుమకొండ ఉందండి. ఈ సంఘానికి ఒక మిషన్. కాబట్టి హర్యానా నుండి, ఛత్తీస్గఢ్ నుండి, మహారాష్ట్ర నుండి సేవకులంతా ఇక్కడికి వచ్చారు. ఒక మిషన్ ఉంది. ఈ మిషన్ సిబిసికి ఉంది, మంచిది. కానీ నీ సంఘానికి ఉండాలి. మొట్టమొదట వ్యక్తిగతంగా నీకు ఒక మిషన్ ఉండాలి. అపోస్తలుడైన పౌలుకి మిషన్ ఉన్నట్టు, యేసుక్రీస్తు ప్రభువు వారు తనకు ఒక మిషన్ కలిగి ఇక్కడికి వచ్చినట్టు, అదిగో అదే మాదిరిగా నీకు నాకు వ్యక్తిగతంగా ఒక మిషన్ ఉండాలా. అంతేకాదు సంఘానికి ఒక మిషన్ ఉండాలా. గమనించండి, నీ మిషన్, సంఘానికి ఉన్న మిషన్ ఇదంతా కూడా దేవుని మిషనే. దేవుని మిషన్ అనే అంబరిల్లా కిందనే. ఈ అంబరిల్లా బయట ఉండేది మిషన్ కాదు. చాలా మటుకు మిషన్స్ జరుగుతున్నాయి, చాలా మటుకు సేవ పేరుట మిషన్స్ జరుగుతున్నాయి, కానీ మిస్యో డే కింద లేవు, మిషన్ ఆఫ్ గాడ్ కింద లేవు అవి. గమనించండి, దీన్ని నేర్చుకోవాలి. నీవు మిషన్ కలిగి ఉండాలి. నీ సంఘానికి మిషన్ ఉండాలి. నీ సంఘము ఇదిగో ప్రత్యక్షతను అపేక్షించినట్లుగా నీవు ప్రేరేపించాలి, వారిని సిద్ధపరచాలి. ప్రత్యక్షతను మొదట వారు బతుకున్న ప్రత్యక్షత, యేసుక్రీస్తు తిరిగి రానయ్యున్న ప్రత్యక్షత, దానిని అపేక్షించి వారిగా నీవు వారిని సిద్ధపరచవలసి ఉంది. ఇది ఒకసారి మీరు చదవండి, మీకే అర్థమవుతుంది. మనము ఈ పరిచర్య చేయడం ద్వారా, సంఘ కాపరిగా ఉండడం ద్వారా, లేదా ఒక నాయకుడిగా ఉండడం ద్వారా, లేదా ఒక ప్రాంతంలో స్వార్థ సేవ చేయడం ద్వారా ఏదో ఒకటి సాధించాలని మనం పెట్టుకున్నాం కదా. ఆ పెట్టుకున్న ఆ గురి, దానికోసం మనం ప్రాణమైన పెట్టాం కదా, అది అంత విలువైనదై ఉండాలి. దానికోసమే మనం పరిగెట్టాలి. పౌలు గారు దానికోసమే పరిగెట్టాడు. ఏదో శ్రమలు పడ్డాడు. ఆయన అంటే చాలా బ్రిడ్జిలు కట్టాడండి. బ్రిడ్జి మేము ఇందాక బ్రిడ్జిని బట్టి దారి దొరికాం. హైదరాబాద్ వస్తా మాకు కాజ్పేటకి వచ్చే దారి దొరక ఏదో బ్రిడ్జ్ ఎక్కేస్తే ఆ బ్రిడ్జ్ ఇంకెక్కడికో తీసుకుపోయాం. తీరా చూస్తే ములుగుకి దగ్గర ఉన్న 30 కిలోమీటర్ల దూరం దారి దొరికిపోయాం. కానీ పౌలు గారు కట్టిన బ్రిడ్జ్ ఎట్లాంటిది తెలుసండి? యేసుక్రీస్తు సువార్తతో ఆయన బ్రిడ్జ్ కట్టాడట. ఒక కల్చర్ నుండి మరొక కల్చర్కి, ఒక ఖండం నుండి మరొక ఖండానికి, ఒక భాష నుండి మరొక భాషకి, ఒక జాతి ప్రజల నుండి మరొక జాతి ప్రజలకి, బానిసల నుండి అక్కడ ఉండే పేరు పొందిన మతాధికారుల మధ్యలో బ్రిడ్జి కట్టాడు. చాలా బ్రిడ్జిలు కట్టాడు ఆయన. నీవు నేను అది చేయవలసి ఉంది. అది నీ వ్యక్తిగత మిషన్ మీద ఆధారపడి ఉంటుంది, నీ సంఘానికి ఉన్న మిషన్ పైన ఆధారపడి ఉంటుంది. కనుక నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, నేను బ్రతిమలాడుతున్నాను. దయచేసి మీరు వ్యక్తిగతంగా ఒక మిషన్ కలిగి ఉండాలని, సంఘానికి కూడా ఒక మిషన్ కలిగి ఉండాలని నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఆధునిక మిషనరీ ఉద్యమం మనకు బాగా తెలిసినవే, చాలాసార్లు మీరు చదివి ఉంటారు. ఇది విలియం కేరీ తోటి ఆరంభమైంది. విలియం కేరీ 1793లో వచ్చాడు, కానీ మనకు పుస్తకాల్లో దొరుకుతాయి కనుక నేను ఎక్కువగా త్వరగా వెళ్తాను. ఆధునిక ప్రొటెస్టెంట్ మిషనరీ ఉద్యమం అప్పుడు స్టార్ట్ అయ్యింది ఆయనతో. ఆయన చేసిన పరిచర్య విధానాలు ప్రపంచ దృష్టికి వెళ్ళినాయి. ప్రపంచమంతా కూడా ఆకర్షితులయ్యారు. ఇది చాలా ప్రభావితం చూపినాయి ఆయన చేసిన పరిచర్య విధానాలు. వేరు డినామినేషన్ వారు, ఆయన యాంగ్లికన్లు, బాప్టిస్టులు, మెథడిస్టులు, రకరకాలుగా వారు కూడా ఏమేమో ఆలోచించారో ఇప్పుడు మనం మిషనరీలు పంపుతాం అని వారికి ఒక ఆలోచన వచ్చిందని వచ్చి వారు చాలామంది మిషనరీలను వేరు ఖండాలకు పంపించారు. వారు స్వార్థీకరణ చేశారు, సంఘ స్థాపన చేశారు, చాలా విస్తరించారు. ఇది ఒక పీరియడ్. మొత్తం 5 పీరియడ్స్ చెప్తాను. 5 పీరియడ్స్ ఈ ఆధునిక మిషనరీ యుగం అనొచ్చు, లేదా ఉద్యమంలో 5 పీరియడ్స్. మొదటి పీరియడ్ ఏది? ఇదే అనమాట. ఏంటంటే 18వ శతాబ్దం ఆఖరు భాగం నుండి ఇది
ఆరంభమైంది 19వ శతాబ్దం మధ్య వరకు ఇది ఈ పీరియడ్ గురించి మనం మాట్లాడుతాం. అప్పుడు చాలా తక్కువ ఉంది మిషనరీ సేవ. ఒకవేళ క్యాథలిక్ సేవ ఎక్కువ ఉండొచ్చేమో, అక్కడిక్కడ వారు పంపించి ఉండవచ్చునేమో, కానీ ప్రొటెస్టెంట్ మిషనరీస్, మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ ఎవరంటే మన దేశానికి వచ్చింది? ప్రొటెస్టెంట్ మిషనరీ అయ్యగారు, మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ ఎవరు? తాపస్ వేసుకోవాల్సిందండి. నేను మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ అంటున్నాను. విలియం కేరీనా? మనం అందరం బాప్టిస్టులు కాబట్టి మనకు విలియం కేరీ తెలుసు. మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ పేరు జీగెన్ బార్గ్. 1700 సంవత్సరాల్లో వచ్చాడు ఆయన. ఆయన లూథరన్ సంఘస్థుడు. ఆయన పంపించింది ఎవరు తెలుసండి? డెన్మార్క్ రాజు. ఆయన కూడా లూథరన్. కాబట్టి మీరు సేవకి వెళ్ళి నేను పంపిస్తే వాళ్ళు వచ్చి తమిళనాడులో సేవ ప్రారంభించారు. జీగెన్ బార్గ్ తమిళ భాషలోకి బైబిల్ తర్జుమా చేసింది ఆయనే, విలియం కేరీ గారు కాదు. జీగెన్ బార్గ్ మీరు గూగుల్ కొట్టింది వచ్చేస్తుంది మొత్తం. జీగెన్ బార్గ్ జెడ్తో స్టార్ట్ అయిన పేరు. ఆయన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీ. ఆ తర్వాత ఇక్కడ నుండి ఆరంభమైంది ఆధునిక మిషనరీ ఉద్యమం. రెండవ కాల వ్యవధి ఇది 19వ శతాబ్దం ఆఖరు నుండి 20వ శతాబ్దం మొదటి కాలం వరకు. ఇది ఇంకొక కాల వ్యవధి, దీన్ని మనసులో పెట్టండి. ఈ కాలంలో మిషనరీ పరిచయం ప్రపంచం అంతటా బాగా విస్తరించింది. రకరకాల డినామినేషన్ల నుండి మిషనరీలు పంపించబడ్డారు. ఆఫ్రికా, ఆసియా, ఇతర ఖండాలన్నింటి, ముఖ్యంగా దీవులకు, చిన్న దీవులకు కూడా సేవకులను పంపించారు. ఇక్కడ ఆ మూల మీరు ఒక పిక్చర్ చూస్తున్నారు. అది ఎవరిదంటే జిమ్ ఎలియట్ పిక్చర్. జిమ్ ఎలియట్ గురించి విన్నారు? జిమ్ ఎలియట్ అనే మిషనరీ. వారు 5 మిషనరీలు బైబిల్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిపోయి బీటీహెచ్ఓ లేదా బీటీ, అప్పట్లో వాళ్ళు బీటీహెచ్ బీడీ అనేవాళ్ళు కాదు. ఆ కోర్సు ముగించుకొని 5 మేము ఆఫ్రికాలోని ఈక్వెడార్ ప్రాంతానికి వెళ్తాము, అక్కడ సువార్తను చేస్తామని తీర్మానించుకొని వచ్చేసారు. అప్పుడున్న అమెరికన్ మిషనరీ సొసైటీ వాళ్ళనే, బాబు మీరు యవనస్తులు అలా వెళ్ళబాకండి, వారు చంపేస్తారు, వారు నాగరికులు కాదు, అక్కడికి వెళ్ళకుండా హెచ్చరించారు. వీరు కూడా ఆ హెచ్చరికను పాటిస్తూ ఏం చేశారంటే ఈ 5 డబ్బులు వేసుకున్న ఈ విమానం కొన్నారు. దాంట్లో ఈ 5లో ఒకటికే నడుపుకోవచ్చు సార్. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఈక్వెడార్లో ఉన్న ప్రజలను స్నేహం చేసుకోవడానికి దీని నిండా తినుబండారాలు, ఆ తర్వాత పిల్లలకి ఆట వస్తువులు, తర్వాత వేసుకోవడానికి బట్టలు అట్లా వేసి అలా కిందికి వచ్చి అన్ని కింద పెట్టేసి కింద అక్కడ ఆపకుండా అయిపోయేవారు. అది ఇలా కిందికి వస్తుండగానే అందరూ జమైపోయేవారు. అక్కడ అన్నింటినీ కింద వదిలేసి వెళ్ళిపోయేవారు. అలాగా చాలాసార్లు చేశారట. సువార్త ప్రకటించరా, డబ్బు ఖర్చు చేశారు కానీ సువార్త ప్రకటించరా. ఇలా చేసి ఒక రోజున ఈ జిమ్మెలియట్కి దేవుడు ఇచ్చిన తలంపు వాడికి ఎంతకాలం ఇలా చేస్తాం, మనం వెళ్ళాల్సిందే, అక్కడ దిగాల్సిందే అని దాన్ని ఆపేసి, సముద్రంలో ఆపేసి దిగారట. దిగి సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తే వారు మొదట బాగానే మాట్లాడారట. ఒక గంట సేపు బాగానే ఉంది. ఆ తర్వాత కొంచెం వారు ఎదురు తిరగడం ప్రారంభించారు. ఎదురు తిరిగేసి 5 అక్కడే బల్లం వేసి చంపేశారు. ఆ బల్యం పొడుచుకొని ఉండగా జిమ్మెలియట్ ఒక స్టేట్మెంట్ రాశాడు. ఏమని రాశాడంటే, ఇదిగో లోకము, మనుషులు చాలా అంధకారంలో మగ్గిపోతున్నారు. మేము చనిపోయినామని ఏడవగా, ఇదిగో మేము ఈ పరిచయంలో విఫలమయ్యామని ఏడవండి. పశ్చాత్తాపడండి. ఇక్కడ చాలా మంది అంధకారంలో మగ్గిపోతున్నారు, మనం అక్కడ చాలా సుఖంగా ఉన్నాం, ఇంకా సేవకు పంపించండి అని ఆయన ధైర్యంలో రాసుకొని చచ్చిపోయాడు. ఈ కాల వ్యవధిలో జరిగింది. ఈ కాలంలో అలాంటి
క్లిష్టమైన పరిస్థితులలో కూడా సేవకులు వెళ్ళారు, ఖర్చు చేశారు. వారి డబ్బే కాదు, వారి జీవితాలను ఖర్చు చేశారు, చనిపోయారు. వీరికి భాషాపరమైన, సంస్కృతిపరమైన రకరకాల అడ్డంకులు ఉన్నాయి. వాటన్నింటినీ దాటుకుని వారు వెళ్ళారు, అక్కడ సేవ చేశారు. తర్వాత మనకు తెలుసు, బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు పడిపోయిందండి మన దేశంలో. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947. మరి జనవరి 26 ఏంటి? రిపబ్లిక్ డే. అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని అమలుపరిచినది. ఆ సంవత్సరం రాజ్యాంగాన్ని అమలుపరిచారు. చాలా మంచిది. పైగా మీకు చాలా విషయాలు తెలుసు. అయితే ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి. అప్పటి వరకు పాశ్చాత్య దేశాల నుండి మిషనరీలు వస్తూ వచ్చారు. బ్రిటిష్ వారు ఇక్కడ రాజ్యం వెళ్తూ వచ్చారు. ఒకవేళ మిషనరీలు బ్రిటిష్ వారు కొన్ని చోట్ల స్నేహభావంతో ఉండేవారు, కొన్ని చోట్ల మిషనరీ సేవకు బ్రిటిష్ వారు కూడా వ్యతిరేకత చూపించారు. వారు కూడా ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితులు జరిగాయి. కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చి స్థానిక ప్రభుత్వం ఏర్పడింది కనుక స్వేచ్ఛ దొరికింది, సువార్త సేవకి స్వేచ్ఛ దొరికింది. అప్పటి నుండి మిషనరీ సేవ బాగా విస్తరించడం ఆరంభమైందన్నమాట. కొన్ని సమస్యలు ఉండకపోలేదు, కానీ వారు సువార్త సేవను ఎక్కువగా గమనిస్తూ వచ్చారు. ఈ పీరియడ్లోనే విలియం కేరీ గారి పరిచయం చాలా విస్తరించినట్టుగా మన పుస్తకాలు తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఆ పరిచయం బాగా విస్తరించింది. పాశ్చాత్య దేశాల నుండి రకరకాల ఉద్యమాలు, మిషనరీ ఉద్యమాలు ఆరంభించబడ్డాయి. తర్వాత లిస్ట్ వస్తుంది. చాలా మిషనరీ ఆర్గనైజేషన్స్, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఆరంభమైనాయి. కేవలం ఐఎం ఒకటే కాదండి. 1965లో ఐఎం స్టార్ట్ అయినప్పుడు ఐఎం ఒకటే ఆర్గనైజేషన్. ఆ తర్వాత ఎఫ్ఎంపిబి అని కూడా వచ్చాయి. ఆ తర్వాత చాలా మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు మన దేశంలో దాదాపు అంచనా ప్రకారం 2000 మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నట్టుగా చెప్తారు. చాలా మిషనరీ ఆర్గనైజేషన్. హైదరాబాద్లో మీరు గమనిస్తే IMA అని ఉంటుంది, ఇండియా మిషన్స్ అసోసియేషన్. అనగా ఆ IMAలో కొన్ని ఆర్గనైజేషన్స్ మెంబర్స్ అయినాయి. 300 చిల్లర ఆర్గనైజేషన్స్ ఆ IMA కింద ఉన్నాయి, ఇండియా మిషన్స్ అసోసియేషన్. అట్లా మన హైదరాబాద్లోనే 300 ఉంటే దేశవ్యాప్తంగా ఎన్ని చూడండి మిషనరీ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. ఈ పీరియడ్లో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ చాలా వచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత మిషన్ ట్రెండ్స్. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. వెళుతూ సువార్తను ప్రకటించు. నువ్వు ఏదైనా ప్రొఫెషన్ తీసుకో. నేను ఈ మధ్య ఒక సోదరుని కలిసాను హైదరాబాద్లో. ఆయన ఇక్కడ కొంతమంది బీఈడి టీచర్లను ఆయన మాట్లాడి వారిని సేవకులకు మిషనరీ టీచర్లుగా నేపాల్కి, బర్మాకి, చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు పంపిస్తున్నాడు. వారు అక్కడికి వెళ్ళి టీచర్లుగానే పనిచేస్తారు, కానీ సువార్తను ప్రకటిస్తారు. టెంట్ మేకింగ్ మిషనరీస్ అంటారు. ఈ విధమైన పరిచయం ఎక్కువగా ఇప్పుడు రకరకాల ట్రెండ్స్ వచ్చినాయి. ఈ 21వ శతాబ్దంలో చాలా ట్రెండ్స్ వచ్చినాయి. మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆర్గనైజేషన్స్ రేడియో ద్వారా, టీవీ ద్వారా, చిన్న డివైసెస్, ఆడియో డివైసెస్ ద్వారా రకరకాల పరిచయం మనం చూస్తాం. అవన్నీ కూడా 21వ శతాబ్దంలో ఆరంభించబడ్డాయి. 1898 నుండి 1976 వరకు దాదాపు 5400 మంది స్టూడెంట్స్ ఈ అమెరికా బైబిల్ కాలేజీలో నుండి బయటికి వెళ్ళారు. గ్రాడ్యుయేట్ అని బయటికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అప్పటికే 245 మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటిలో పనిచేస్తూ వచ్చారు. వారు 125 దేశాల్లో చేశారు. 1976 వరకు కనీసం 2000 మంది ఇంకా ఉండినారు, మిషన్స్తోనే ఉండినారు. దాంట్లో భాగంగా కొంతమంది మిషనరీస్ మన దేశానికి వచ్చారు. కానీ నేను చెప్పిన చిన్న కూడా దీంట్లో ఒకటే.
మీకు ఎప్పుడైనా ఇది ఎదురైందా? మీరు ప్రయాణం చేసేటప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు, లేదా మీ దగ్గరికి ఆలయం దగ్గరికి వచ్చో ఎవరైనా మిమ్మల్ని ఇట్లా ప్రశ్నించారా? అప్పుడు మీరు ఎలా సమాధానం ఇచ్చారు? మొదట మనకు కోపం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మనం సంపాదించుకొని ఏదో ఒక ఆన్సర్ ఇస్తూ ఉంటాం, మరి మాటలు చెప్తాం. వారు కొంచెం గట్టిగా మాట్లాడితే మనం కూడా గట్టిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కానీ చాలా ఉన్నాయి. ఒక మిషనరీ ఎవరు విలియం కేరీ ఒక్కడే సాధించినవి చాలా ఉన్నాయి. నేను కొన్నే పెట్టాను ఇక్కడ. సాధించినవి చాలా ఉన్నాయి. ఫుల్ బైబిల్ దాదాపు 30 కంటే ఎక్కువ భాషలో ఫుల్ బైబిల్ చేశాడు. ఇతర పుస్తకాలు, బైబిల్లోని పుస్తకాలు చేశాడు. అది మొత్తం కలుపుకుంటే 46 దాకా ఉన్నాయి చేశాడు, 45 భాషల్లో. ఇవన్నీ చేసుకుంటా నాకు అసలు అర్థం కాలేదు. ఒక మాట చదివినప్పుడు 1793లో వచ్చాడు బెంగాల్కి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఆయన సువార్త ప్రకటించాడు. వాక్యాన్ని ఇలా పట్టుకొని ఏసే మార్గమని చూపించుకుంటూ మాట్లాడేవాడు. 7 సంవత్సరాలు ప్రకటిస్తానే ఉన్నారు, ఒక్కరు కూడా నమ్ముకోలేదు. 1793 నుండి 1800 సంవత్సరం వరకు ప్రకటిస్తానే ఉన్నాడు, ఒక్కడు కూడా స్పందించలేదు. నేనైతే డిస్కరేజ్ అయిపోతుంది. నేనైతే ఇంకా చాలే అని పెట్టే వేయడానికి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోను. అందుకోసమే వీరుని దేవుడు మన ముందు వచ్చాడు, మనకు ఎంకరేజ్ చేయడానికి దేవుడు వచ్చాడు. మనం ఎంకరేజ్ చేయకూడదు. చివరికి 1800 సంవత్సరంలో ఒక్క వ్యక్తి ఏంటయ్యా అని వచ్చి అడిగాడట. అడిగితే ఆయన చెప్పాడట. చెప్తే అవును నిజమే అని ఆయన ప్రభువు నమ్ముకోవడానికి సుముఖంగా ఉండినాడు. నెమ్మదిగా ఆయన వాక్యం చెప్తా వచ్చాడట. అయితే నేను మా ఇంటికి వెళ్ళి మా వాళ్ళందరికీ చెప్పొస్తానండి అని వాళ్ళ పక్కూరికి వెళ్ళాడు. ముస్లిం ఆయన పక్కూరికి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పాడట. మరి ఏమైందో ఏమో అతను మళ్ళీ కనపడలేదు. తర్వాత కొంతకాలానికి తెలిసినట్టు అతన్ని వాళ్ళు చంపేశారు. ఇంగ్లీష్ వాళ్ళతో నువ్వు పెట్టుకుంటావా, వాడితో మాట్లాడతావా అని చంపేశారు. చరిత్రలో, సంఘ చరిత్రలో రాసింది, మిషనరీ చరిత్రలో రాసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదివితే మనం ఇలా కాముగా కూర్చోలేము, గమన కూర్చోలేము. మన రక్తము ఉడికిపోతాం వాటి అట్లా చదివితే. ఇన్ని ఆర్గనైజేషన్స్ అప్పుడే పుట్టినాయి ఇన్ని ఆర్గనైజేషన్స్. నేను తర్వాత ఇస్తాను. ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను జిమ్ ఎలియట్ గురించి. ఈ పిక్చర్ గురించి చెప్పండి. మీకు వచ్చిన తలంపు చెప్పండి. మాస్టర్ గారు ఏం చెప్తున్నారు? మీకు వచ్చిన తలంపు చెప్పండి. ఇదేమైనా మీకు వాట్సాప్లో వచ్చిందో సరే, నాకు కూడా పంపలేదు. వాట్సాప్ పంపితే చాలా బాగుందండి. మీకు ఏమైనా తలంపు కలుగుతుందా చూస్తుంటే? ఇటు పోతున్నట్టుగా ఉంది, కానీ ఇటు పోతున్నట్టుగా ఉంది, కానీ అనుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే 2 తలంపులకు ఏం లేవే, కార్యాలే ఉన్నాయి. తలంపులు కాదు, కార్యాలే ఉన్నాయి. అడుగేసాడు, అది కార్యమే కదా, తలంపు కాదు. అటు తిరిగాడు, అది కార్యమే కదా, తలంపు కాదు. ఇది ఏమనొచ్చు అంటే కన్ఫ్యూజ్డ్ స్టేటస్ కదా. ఇది కన్ఫ్యూజ్. వీడు అనుభవుతున్నాడా, ఇది వస్తున్నాడా, వీడు ఏం చెప్తున్నాడు అసలు, వీడి ధోరణి ఏంటి అసలు, వీడు బతుకేం బతుకు అసలు అట్టెట్టు తిరిగాడు. వాడు పొట్ట నుంచి కాలు అంటున్నా అసలు అట్టెట్టు తిరిగి అసలు మనిషేనా, అసలు వీడు మన దేశంలోనేనా, వీడేదో తేడా మనిషి, వీడు మామూలు మనిషి కాదు. వాడు ఎవరు తెలుసండి? వాడు ఎవరు తెలుసా?
మన దేశంలో క్రైస్తవులు ఇట్లానే చూస్తున్నారు. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనం వెళ్తున్నామని చెప్పేదేమో ఒకటి, మన మొహము కడుపు ఇంకొక వైపు. క్రైస్తవ విశ్వాసులు ఇట్లా ఉంటే మిషనరీ సేవ ఏమైనా జరుగుద్దా? సువార్త ఫలిస్తుందా? ఇది ఒక ప్రశ్న. ఇంకొక ప్రశ్న, క్రైస్తవుడు ఇలా కావడానికి కారకులు ఎవరు? ఏమండి, క్రైస్తవుడు ఇలా రావడానికి బాధ్యుడు ఎవరు? సంఘ నిర్మాణం పూర్తిపడటం, విశ్వాసులను సభ్యులను శిష్యులుగా చేయకపోవడమే, బాధ్యతను వహించకపోవడం. బాధ్యత వహించాలి. ఇంకా దాని గురించి చాలా మాట్లాడవచ్చు. మీరు ఆలోచించారు. విఫలం అవ్వడానికి కొన్ని కారణాలు. దేవుని అంతిమ ఆజ్ఞకు అవిధేయత చూపడం, అంతేకాదు సువార్త ప్రకటిస్తున్నాం కానీ శిక్షణ మనం ఇవ్వడం లేదు. డిసైపుల్షిప్ మనం చేయడం లేదు. డిసైపుల్షిప్ చేయడానికి బైబిల్ స్టడీ అవసరం, సంఘ నిర్మాణం అవసరం. ప్రస్తుతం మిషనరీ పరిచర్య జరుగుతుంది. ఇప్పుడు సిబిసి ద్వారా మిషనరీ పరిచర్య జరుగుతుంది. సిబిసి ఇట్సెల్ఫ్ మిషనరీ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని భాషల వారి మధ్యలో పరిచర్య జరుగుతుంది. ఇది ఒక మిషన్ బోర్డ్ అన్నమాట, ఒక మిషన్ బోర్డ్. కాబట్టి ఈ మిషనరీ ఉద్యమంలో పాల్గొనకపోవడం కూడా దీనికి కారణం, ఈ కండిషన్ కారణం. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. బహుశా మీరు కూడా కొన్ని ఆలోచన చేస్తే మీకు కూడా తడతాయి. ఈ కారణాల గురించి మీరు ఆలోచన చేయండి. తప్పకుండా దేవుడు దాంట్లో మనకు కొన్ని తెలియజేస్తాడు. మనం సరి చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మన దేశంలో కొన్ని మతాలు పుట్టినాయి. మనకు తెలుసు, కొన్ని మతాలు మన దేశంలో పుట్టాయి. లాస్ట్ ఏంటంటే చనిపోయిన వారి ఆత్మలను ఆరాధించడం అంటే గిరిజనులు అందరూ అదే చేస్తారు. సాధారణంగా ఆదివాసీ వారందరూ కూడా ఏం చేస్తారంటే వారి పితరుల ఆత్మలను ఆరాధిస్తారు. మన దేశంలో 4623 ప్రజాగుంపులు ఉన్నాయని, కొన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారని, వారి మధ్య స్వార్థ సేవ చేయవలసి ఉందని, వారికి దేవుని వాక్యాన్ని తర్జుమా చేసి అందించవలసి ఉందని, ఈ విషయాలన్నీ మనం వింటూ ఉంటాం. కొన్ని ఇట్లాంటివి కూడా ఉన్నాయి. పేదరికం ఉంది, నిరక్షరాస్యత ఉంది, అవినీతి ఉంది, మతం యొక్క తీవ్రవాదం ఉంది, ఇతర తీవ్రవాదాలు కూడా ఉన్నాయి. రకరకాల పీడనలు ఉన్నాయి మన దేశం. ఐఎం కొన్ని జాతుల మధ్యలో ఐఎం పనిచేస్తుంది. మా యొక్క మిషన్ ఏమిటంటే మేము వెళ్ళిన చోట ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించాలి, ప్రతి వ్యక్తికి సువార్తను తెలియజేయాలి. కనీసం ఒక్కసారైనా వాడికి చెప్పాలి, యేసుప్రభు నమ్మకం అని చెప్పాలి, ఒక్కసారైనా చెప్పాలి. మాతో పనిచేసే మా సీనియర్ మిషనరీ అన్న కూడా ఇక్కడ ఉన్నాడు. విక్టర్ శామ్యుల్ ఉన్నారో లేదో, తను హమ్మకొండలోనే ఉంటున్నారు. రోజు కనీసం మా అందరి కమిట్మెంట్ అదే, కనీసం రోజుకి ఒక్కటినైనా కూర్చోబెట్టుకొని క్రైస్తవేతరుడికి సువార్త చెప్పాలి. రోజు ఒకటికైనా చెప్పాలి. అదొక ఎక్సర్సైజ్ అండి, అది చాలా మంచి ఎక్సర్సైజ్. మీరు కూడా ట్రై చేయండి. రోజు ఎక్కడో ఒకటి పట్టుకుంటే, బస్ స్టాండ్లోనో, రైల్వే స్టేషన్లోనో, ఆటో లాగిన దగ్గర, లేదా షాపులోనో, ఎక్కడో మార్కెట్లో ఎక్కడో ఒక దగ్గర పట్టుకొని కూర్చోబెట్టి వేసుకోవడం అనుకోండి. రోజు ఒకటి చెప్పండి. ఇది ఐఎం చేస్తున్న పని. దేశమంతటా మేము మా పరిచయం జరుగుతాం. ఈ వాక్యం పైననే విలియం కేరీ మిషనరీ కూడా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని భారతదేశానికి వచ్చి స్వార్థ సేవ చేస్తుంది. అలాగే అదే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఐఎం ఆరంభించబడింది. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆధ్యాత్మిక వనరులను ఇతరులకు మనం అందజేయాలి. ఈ యొక్క స్వార్థను ఇతరులకు మనం అందజేయాలి. దేశాలు దాటాలి, రాష్ట్ర సరిహద్దులు దాటాలి, అడ్డంకులు ఏమున్నా వాటన్నింటినీ దాటి స్వార్థను ప్రకటించాలి అనేది దేవుడు మాకు ఇచ్చిన అవకాశం. అయితే నేను చివరికి వచ్చాను. ఇది లాస్ట్. అయ్యే ఒక
ఒక పాలసీతో పనిచేస్తాం. ఒక పాలసీ, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముందే నేను చెప్పినట్టుగా సువార్తలో ఈ మిషనరీ సేవలు 4 స్థాయిలో చెప్పాను కదా. సువార్తను ప్రకటించడం, సంఘాన్ని స్థాపించడం, సంఘాన్ని నిర్మించడం, ఆ తర్వాత వారే సువార్తను ప్రకటించినట్లుగా చేయడం, ఇలా చేస్తాం. దీన్ని మేమేమంటామంటే సెల్ఫ్ సపోర్టివ్, సెల్ఫ్ ప్రాపగేటివ్, సెల్ఫ్ గవర్నింగ్ చర్చిలను మేము స్థాపించాలి. ఏమంటే వారికి వారే పోషించుకునేలాగా వారిని సిద్ధపరచాలి. వారికి వారే పాలన చేసుకునేటట్లుగా మేము వారిని తర్బీదు చేయాలి. పాలన అంటే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ వారికి వారే చేసుకునేలాగా వారిని మేము తర్బీదు చేయాలి. అంతేకాదు వారి చుట్టూ ఉన్న వారి బాధ్యత కూడా వారిదే. అందరూ ప్రభు నమ్ముకోలేదు కదా, కొందరు ఇంకా నమ్మని వారు ఉన్నారు కదా, వారి బాధ్యత మీరే వహించాలి. మీ చుట్టూ పక్కన ఉన్న గ్రామాలకు సువార్త ప్రకటించు బాధ్యత మీదే అని వారి మీద పెట్టడమే. ఈ 3 ఆ సంఘంలో వచ్చేలాగా మేము చేస్తాం. అదొక పాలసీ. ఇవన్నీ మేము ఎలా చేస్తామంటే ఒక 10 నుంచి 12 సంవత్సరాల లోపల ఈ పని అయ్యేటట్టుగా చేస్తాం. సువార్తకు స్పందిస్తే కొన్ని ప్రాంతాల్లో సువార్తకు స్పందించరు. ఇప్పుడు హర్యానాలో సింధు ప్రాంతంలో మా మిషనరీస్ ఉన్నారు, వెంటనే వారు స్పందించడం లేదు. బస్తర్ జిల్లాలో మేము అక్కడ పనిచేసేటప్పుడు బస్తర్ జిల్లాలో ఒక 2 మిషనరీస్, సీనియర్ మిషనరీస్ మాకంటే ముందు వచ్చి అక్కడ బత్రా ట్రైబ్ మధ్యలో పనిచేస్తూ వచ్చారు. దాదాపు 28 సంవత్సరాలు పనిచేశారు. ఒక్కడు కూడా ప్రభుత్వం నమ్ముకోవాలి, ఒక్కడు కూడా ప్రభుత్వం నమ్ముకోవచ్చు. మాకు 5 సంవత్సరాలకు ఒకసారి సేవకుల మీటింగ్ ఉంటుంది. అక్కడికి వచ్చినప్పుడు ఆ అన్నలు 2 సీనియర్లు ఏడ్చేవారు. ఎంతగా దిగజారిపోయేవారంటే ఏం చేయాలి, అసలు దేవుడు మమ్మల్ని పిలిచాడా లేదా, మేము అసలు సేవ చేయాలా, ఇంటికి వెళ్ళిపోవాలా, మేము చాలా డిస్కరేజ్మెంట్లో ఉన్నాం, ఏం చేసేవారు. ఒక్కరు కూడా ప్రభు నాకు 28 సంవత్సరాలు. దాంట్లో ఒక అన్న రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు, ఇంకొక అన్న అనారోగ్యానికి పోయి ఆయన కూడా వెళ్ళిపోయాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి అక్కడ చాలా మంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ సంఘాలండి, అక్కడ మంది ఇంకొక మిషనరీని పంపించి అక్కడ పరిచయం జరిగిస్తామని. దేవుడి సమయం ఎప్పుడో మనం దేవుడి కార్యం చేస్తాం. నేనేం చెప్తానంటే అయ్యే పరిచర్య 10 నుంచి 12 సంవత్సరాల లోపల ఇదిగో ఇలా జరగాలని ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక అయిన తర్వాత 12వ సంవత్సరంలో లేదా 10వ సంవత్సరంలో నిష్క్రమణ, ఈ మాట విన్నారండి, నిష్క్రమణ ప్రణాళిక. నిష్క్రమణ అంటే ఏంటి? నిష్క్రమణ అంటే ఏంటంటే వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను కోయవారి మధ్యలోకి వెళ్ళాను, పరిచర్య చేశాను కొంతకాలం, అక్కడ నుండి మళ్ళీ వచ్చేసాను. అక్కడ నుండి నేను ఎప్పుడు రావాలనేది నేను అక్కడికి వెళ్ళేటప్పుడే నాకు ఒక ప్రణాళిక ఇస్తాను. అడిగి గమనించండి, నేను ట్రైనింగ్ చేసేటప్పుడే బాబు ఇదిగో నిన్ను నీ భార్యని ఫలానా చోట ఫలానా వారి మధ్యలోకి పంపిస్తున్నా, మీకు 7 సంవత్సరాల టైం ఇస్తున్నా, 7 సంవత్సరాల్లో మీరు ఇది చేయాలి. మొదటి సంవత్సరంలో మీరు భాష నేర్చుకోవాలి, స్థానికుల అంగీకారాన్ని పొందుకోవాలి. మొదటి సంవత్సరంలో స్థానికులను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, వారు మిమ్మల్ని అంగీకరించేలాగా చేయాలి. మొదటి సంవత్సరంలో ఈ పని చేస్తూనే మీరు సువార్తను ప్రకటించాలి. ఒకవేళ దేవుడు వారిని ప్రేరేపించి ఒప్పించి వారు అంగీకరిస్తే సంఘం స్థాపించబడుతుంది, తర్వాత పరిచర్య జరుగుతుంది. కానీ సంఘం స్థాపించబడిన తర్వాత ఇదిగో 7వ సంవత్సరానికి మీరు అక్కడి నుంచి బయటికి రావాలి. దానికోసమైన ప్రణాళిక ఇది అని చెప్తారు. ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో కొన్ని పరిస్థితులను బట్టి అది 10 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ 12వ సంవత్సరానికైనా అక్కడి నుండి నేను మళ్ళీ బయటికి రావాల్సిందే. మేము 12 ఏళ్ళకి కోయ ప్రాంతం నుంచి బయటికి వచ్చాము. నా ప్రశ్న ఏంటంటే, ఇలాంటి ప్రణాళిక నీకున్నదా దైవ సేవకుడుగా? మనం నిత్యము మనం ఉండే ప్రాంతంలో పరిచయం చేయడానికి పిలువబడలేదు, ఒక చోటే పరిచయం చేయడానికి పిలువబడలేదు. నీవు ఉంటున్న సంఘం ఒకవేళ నీవు కట్టిందే కావచ్చు,
కానీ నిత్యం అక్కడ ఉండిపోవడానికి కాదు. నీ యొక్క నిష్క్రమణ ప్రణాళిక ఏమిటి? నీ తర్వాత అక్కడ ఆ సంఘాన్ని నడిపించేది ఎవరు? నీ తర్వాత ఆ సంఘము చుట్టూ సువార్త పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? అసలు నీకు నిష్క్రమణ ప్రణాళిక ఉన్నదా? అక్కడి నుంచి వెళ్ళడానికి నీవు సిద్ధమేనా? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు అక్కడ ఉన్నావు? నీ పరుగు కడముట్టించే టైం ఎప్పుడు అసలు? నిష్క్రమణ ప్రణాళికకి కొన్ని ఇండికేటర్స్ అని ఉంటాయి. సంఘము దేవుని వాక్యంలో కట్టబడిందా లేదా? సంఘ నాయకులు సరైన విధంగా పాలనను జరిగిస్తున్నారా లేదా? సంఘము తమకు తాము పోషించుకోగలుగుతుందా లేదా? అక్కడ సేవకుడిని సంఘం పోషిస్తుందా లేదా? ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అయితే మనం సంఘ కాపులుగా మనం ఇది ఆలోచించాలి, ఈ పిక్చర్లో ఉన్నది ఆలోచించాలి. మనకి ఇది చూడగానే అర్థమైపోదు కదండి. ఏది కోరుకుంటున్నాం మనం ఏది కోరుకుంటాం? పచ్చ ఆకులను కోరుకుంటామా, లేకపోతే లోపల బలంగా ఉండే క్యారెట్ని కోరుకుంటాం? దేన్ని కోరుకుంటాం? మన సంఘాలు అలా క్యారెట్ లాగా లోపల బలపడాలి. దేవుని వాక్యము వారి లోపల నాటుకోవాలి. అది మన ఉద్దేశం అయి ఉండాలి. నీ నిష్క్రమణ ప్రణాళికకు నువ్వు దాన్ని ఆలోచన చేయాలి. దీని కాదు. చాలా మటుకు దీన్ని ఇటు పక్కన ఉన్నదాన్ని ఆలోచిస్తారు. చెట్టు ఆకులు కావాలా, ఎక్కువ మంది జనం కావాలని చూస్తున్నారు. కాదు, వారు ఇద్దరు ఒకరున్నా వారు దేవుని వాక్యంలో నాటబడినట్లుగా నీవు వాడపడవలసి ఉంది. మీకు ఇది బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఇదే నా లాస్ట్ స్లైడ్. ఇక నేను ముందుకు పోదలుచుకోలేదు. ఒకసారి లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం మనం చదువుతున్న మాట. నేను ఆ మాట చదివి నేను ముగిస్తాను. యేసు ప్రభు ఇలా అన్నాడు. 44వ వచనంలో యేసు ప్రభు ఇలా అన్నాడు, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలో కూడా నన్ను గురించి రాయబడి ఉంది. ఏదైతే నన్ను గురించి రాయబడి ఉందో అది నెరవేర్చడానికి నేను వచ్చాను. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, అదంతా నేను నెరవేర్చాను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? వారి శిష్యులకు చెప్తున్నాడు. యేసు ప్రభు శిష్యులు ఎప్పుడు చెప్తున్నాడు? ఇది ఏ సందర్భంలో చెప్తున్నాడు? ఆయన ఆరోహణానికి ముందు, పునరుద్ధానం తర్వాత 40 దినాలు వారికి కనపరుచుకొని, ఇక ఆరోహణానికి ముందు చెప్తున్న మాటలు ఇవి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను చేయవలసినంత మీకోసం చేశాను, మీరు బలపడ్డారు, మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు, అప్పుడు మీరు భూదిగంతుల వరకు సువార్తను ప్రకటించాలని తర్వాత మాటలు ఉంటాయి. అప్పుడు యేసుప్రభు వారి మాటలు చెప్పినట్లుగా 45వ వచనంలో, వారు లేఖనములు గ్రహించినట్లుగా వారి మనస్సు తెరిచారు. మనసు తెరిస్తేనే ఇది అర్థమవుతుంది. మనసు తెరిస్తేనే అర్థమవుతుంది. పుస్తకం తెరిస్తేనే దాన్ని చదవగలరు. అంతే కదండి. గొడుగు ఇప్పితేనే ఉపయోగం, గొడుగు ఇప్పకపోతే ఉపయోగం. అట్లనే మనసు విప్పితేనే, మనసు తెలుసుకుంటేనే అది ఉపయోగం. పుస్తకం బైబిల్ తెలిస్తేనే అది ఉపయోగం. బైబిల్ నెత్తి కింద పెట్టుకున్నా, తల కింద పెట్టుకున్నా పనికిరాదు. చాలా మంది మన సంఘంలో సభ్యులు తల దగ్గర పెట్టుకుంటారు. జ్వరం రాగానే తల దగ్గర పెట్టుకుంటారు. జ్వరం వస్తే తల దగ్గర పెట్టుకుంటే లోపలికి ఎక్కాలి. అలా క్యారెట్ లాగా బలం అవ్వాలి. అది కదా మనం నేర్పించాల్సింది మన వీళ్ళకి. మన సంఘంలో ఇప్పటికీ కొన్ని ఆచారాలు నేర్పించాలి. దేవుని వాక్యం గురించి నేర్పించాలి. దేవుని వాక్యంలో వారు బలపడాలి. వారి మనసులు తెచ్చుకోవాలి. వారి మనసులు తెచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్పారు చూడండి, క్రీస్తు శ్రమపడి 3వ దినం మృతుల్లో లేచినని ఈ వార్త అందరికీ ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలంట? మీరు చూడండి, అదే 47వ వచనం చివరి భాగంలో సమస్త జనాలలో ఏం ప్రకటించాలంటే,
ఇదిగో ఈ సువార్త నేను స్థాపించిన శిలో సువార్త ద్వారా జనులు మారుమనసు పొందాలి, ఆ వారికి పాపక్షమాపణ. ఈ రెండింటిని ప్రకటించాలి. ఏ రెండు? మారుమనసు, పాపక్షమాపణ. ఈ రెండు ప్రకటించాలి. ఎవరి పేరున? యేసు ప్రభు పేరు. ఎలాంటి యేసు ప్రభు? 5 రొట్టెలు 2 చేపలు పంచిన యేసు ప్రభు కాదు. చాలా మంది అది చేస్తున్నారు. 5 రొట్టెలు 2 చేపలు పంచాడు కాబట్టి ఆ యేసు ప్రభుని ప్రకటిస్తున్నారు, కాబట్టి మీకు కూడా అన్ని 5 రొట్టెలు కాదు 10 రొట్టెలు వస్తాయని చెప్తున్నారు. కాదు, ఇక్కడ ప్రకటించిన యేసు క్రీస్తు శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ సువార్త వలననే నీకు పాప క్షమాపణ, నీకు రక్షణ. దీని నిమిత్తమై మనం ప్రకటించవలసి. ఇలా మనం ప్రకటించినప్పుడు మన బిడ్డలు, మన సంఘస్థులు తప్పకుండా రక్షించబడతారు. వారు సువార్తను ప్రకటిస్తారు, వారు మిషనరీ సేవలో భాగస్వామ్యం. అది కృప దేవుడు మనకు దయచేయక. ఈ మాటలు ఇప్పటికే చాలాసార్లు చదివి ఉంటారు, చాలా మటుకు మీరు ప్రకటించి ఉంటారు, చాలా ఎక్స్పోజిషన్స్ కూడా ఇచ్చి ఉంటారు. కానీ నేను చాలా లోపలికి వెళ్ళడం లేదు. మీరు తప్పకుండా దాని గురించి ధ్యానం చేసి ఉంటారు. కానీ నా సలహా ఏంటంటే, నేను ప్రాధాన్యపడుతున్నది ఏంటంటే, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మిషనరీ దర్శనాన్ని పొందుకోవాలి. మిషనరీ దర్శనాన్ని పొందుకోవాలంటే బాధ్యత నువ్వే చేయాలి. సేవకుడిగా నువ్వే చేయాలి, ఇంకెవరో వచ్చి చేయలేరు. 3 రోజులు ఉద్యోగం కాబట్టి చదువు, స్వస్థ కూడా చదువు,